మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్యపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. మేయర్ ఒంటెద్దు పోకడ్లకు పోతోందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్యపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. మేయర్ ఒంటెద్దు పోకడలకు పోతోందని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కు చెందిన 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. మాజీ మంత్రి మల్లారెడ్డికి తన సొంత నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల్ కావ్యపై 19 మంది సొంత బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేస్తూ ఆమె ఒంటెద్దు పోకడలకు నిరసనగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అదేవిధంగా ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వాళ్ళు వైజాగ్ టూర్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇది మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇది షాకింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 2018 అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పెద్దిరెడ్డి మల్పేది సుధీర్ రెడ్డిని పక్కకు పెట్టి మల్లారెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి వారి ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయిలో ఉంటున్నాయి. అదే రీసెంట్ గా 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మేకల కాజా ఎవరైతే కార్పొరేషన్ మేయర్ ఉన్నారో ఆమె ఒంటెద్దు పోకడకు పోతుందని పలుమార్లు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇటు సుధీర్ రెడ్డి అధికార పార్టీలో ఉండడంతో అసమ్మతి కార్పొరేటర్లు ఆయన వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఈ అసమ్మతి అది నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అసమ్మతి పెట్టిన తర్వాత ఇది అయిన తర్వాత అందరూ కలిసి ముక్కుమ్మడిగా
కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.